అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాల్ని కొనసాగిస్తున్నారు. వలసదారుల్లో మెజారిటీ భారతీయులే కావడంతో ట్రంప్ నిర్ణయాల ప్రభావం నేరుగా మనపైనే పడుతోంది. అధ్యక్షుడిగా గద్దెనెక్కగానే భారత్ విద్యార్థుల్ని టార్గెట్ చేసిన ట్రంప్ ఏకంగా మన విద్యార్థులకు సంకెళ్లేసి మరీ సైనిక విమానాల్లో వెనక్కు పంపారు. ఆ తర్వాత పార్ట్ టైం ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికీ అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారత విద్యార్థుల్ని వెంటాడి వేధిస్తున్నారు. ఆ తర్వాత టారిఫ్ల భారం మోపారు. ప్రపంచంలో మరే దేశంపై లేనంతగా భారత్పై భారీ టారిఫ్లు విధించారు. టారిఫ్లపై చర్చల్లో ఇటీవలే కాస్త సానుకూలత కనిపిస్తున్న తరుణంలో మళ్లీ H1B పేరుతో కొత్త బాంబు వేశారు ట్రంప్. సరే, ట్రంప్ తిక్క గురించి కాసేపు పక్కన పెడితే ఈ దుస్థితికి ఎన్ఆర్ఐల స్వయంకృతమే కారణమనే వాదన కూడా లేకపోలేదు. తొలి రోజుల్లో అమెరికా వలస వెళ్లిన వారితో అగ్రరాజ్యానికి ఎలాంటి సమస్య లేదు. కానీ గత 10-15 ఏళ్లలో వలస వెళ్లిన వారితోనే కొత్త సమస్యలొస్తున్నాయి. నయా వలసవాదుల ఓవర్ యాక్షన్ను అమెరికా భరించలేకపోతోంది. ప్రతి విషయంలోనూ అతి చేస్తున్న నయా వలసదారులు ఏకంగా అమెరికా సంస్కృతికే ముప్పు తెస్తున్నారనే భయం అక్కడ మొగ్గతొడిగింది. దీంతో ఇంకెంత మాత్రం వలసదారుల్ని సహించకూడదనే పోకడలు మొగ్గతొడిగాయి. అమెరికన్లలో వలసదారులపై ద్వేషం పెరిగింది. ఆ ద్వేషం నుంచే ట్రంప్ లాంటి నేత పుట్టుకొచ్చారని ఎన్ఆర్ఐ అసోసియేషన్లు అంచనా వేయలేకపోయాయి. ఇప్పుడు H1B ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది? ఇప్పటికైనా ఎన్ఆర్ఐలు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటారా? తొలితరం వలసదారుల్ని చూసైనా నేర్చుకుంటారా? ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన దగ్గర నుంచి ఇండియాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో రకరకాల ఆంక్షలు, సుంకాలు, పరిమితులు, ట్రంప్ చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ అరాచకం ప్రధానంగా భారతీయులకు ఎఫెక్ట్ అవుతోంది. బర్త్ సిటిజన్షిప్ రైట్ తొలగించడం, F1 వీసాలపై వచ్చే విద్యార్థులకు రకరకాల ఆంక్షలు, స్థానికేతరులు, స్థానికులు అంటూ ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ ఇలా రకరకాల విధానాలతో ఎన్ఆర్ఐలను, ఇండియన్స్ను ఆడుకుంటున్నారు ట్రంప్. ఇప్పుడు కొత్తగా H1B వీసా పిడుగుపడింది. H1B వీసా ఇవ్వాలంటే కంపెనీ లేదా వ్యక్తిగతంగా $1,00,000 చెల్లించాలంటూ కొత్త నిబంధన పెట్టడం ద్వారా అక్కడున్న భారతీయుల్ని వెళ్లగొట్టడం, కొత్తగా ఎవరినీ రాకుండా చేయడం, అమెరికన్ సిటిజన్లకే ఉద్యోగాలు ఇవ్వడం వంటి లక్ష్యంతో H1B పై కొత్త ఆర్డర్ తీసుకొచ్చారు ట్రంప్. దీనిపై భారత్లోనూ అమెరికాలోనూ ఉన్న ఇండియన్స్ అందరిలోనూ ఆందోళన మొదలైంది. అమెరికా వెళ్లి స్థిరపడాలి, అమెరికా వెళ్లి చదువుకోవాలి అనే కలలు చెదిరిపోతున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 21వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. ప్రతి ఏటా H1B వీసాలు పొందుతున్న వారిలో 70% మంది భారతీయులే కావడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్ డ్రీమ్స్ వదులుకోవాల్సి రావచ్చని అంటున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తూ విదేశీయులను నియమించుకునే కంపెనీలు వారికి H1B వీసాలు జారీ చేయడానికి ప్రతి సంవత్సరం 88 లక్షల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని మోయలేని కంపెనీలు విదేశీ ఉద్యోగులను పక్కనబెట్టి స్థానిక అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వచ్చు. సరిగ్గా ట్రంప్ ఆశిస్తున్నది కూడా ఇదే. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం వెంటనే ప్రభావం చూపింది. గడువు దాటితే 88 లక్షల రూపాయలు చెల్లించక తప్పని పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న H1B వీసాదారులు, వారి కుటుంబ సభ్యులు తక్షణమే అమెరికాకు చేరుకోవాలని కంపెనీలు ఆదేశించాయి. దాంతో విమానాశ్రయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఉత్తర్వు అమల్లోకొచ్చే నిర్దేశిత గడువులోగా అమెరికాలో అడుగు పెట్టడానికి H1B వీసాలు కలిగిన విదేశీ ఉద్యోగులు పరుగులు తీశారు. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే అమెరికాలోకి అనుమతించాలన్నదే తమ విధానమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. H1B వీసా కార్యక్రమం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆయన ఆక్షేపించారు. నైపుణ్యంతో కూడిన పనులు చేయడానికి విదేశాల నుంచి తాత్కాలిక ఉద్యోగులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ వీసా దుర్వినియోగం అవుతోందని అన్నారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి H1Bని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఈ వీసాలపై ఆధారపడిన అవుట్సోర్సింగ్ కంపెనీలు వీసా మోసాలు, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. విదేశీయులను అడ్డదారుల్లో అమెరికాకు చేరవేస్తున్నట్లు కనిపెట్టాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టడానికి కంపెనీలపై వీసా దరఖాస్తు ఫీజులు పెంచక తప్పడం లేదని వివరించారు. విదేశీ నిపుణుల్లో అత్యంత ప్రతిభావంతమైన నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలకు అనుమతిస్తున్నామని, అందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించారు. తమ నిర్ణయం పట్ల టెక్ కంపెనీల సీఈఓలు ఖచ్చితంగా సంతోషిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. వీసాల ముసుగులో కొనసాగుతున్న విచ్చలవిడి వలసలకు కళ్లం వేయక తప్పదని పరోక్షంగా తేల్చి చెప్పారు. 2003లో H1Bలు పొందిన విదేశీయుల్లో ఐటీ ఉద్యోగులు 32% మంది ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 65%కి చేరింది. ట్రంప్ తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నిపుణులైన విదేశీ మానవ వనరులను అమెరికాకు దూరం చేసే ప్రయత్నం మానుకోవాలని ట్రంప్ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టం ద్వారా H-1B వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు, ఇక్కడే స్థిరపడ్డారు, క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. H-1B వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 1.76 లక్షల నుంచి 4.40 లక్షల దాకా ఉంది. తొలుత 3 ఏళ్ల కాలానికి H-1B వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో 3 ఏళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే. భారత్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కళ H-1B వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియని వాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా H-1B వీసా దరఖాస్తు ఫీజుతో పాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై 88 లక్షల రూపాయలకు పైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభా పాటవాలు ఉంటే తప్ప H-1B వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు. ట్రంప్ ఉత్తర్వుల వల్ల భారతీయ వలసదారులకు H-1B వీసా ఖరీదైన వ్యవహారం అవుతుంది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ ప్రకారం దాదాపు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 50 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. H-1B వీసా వార్షిక ఫీజును $1,00,000 చేస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో వీసా ప్రోగ్రాంకు ముగింపు పడబోతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ కఠినమైన వలసల నియంత్రణ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది భారతీయ టెక్ ఉద్యోగులపై భారీ ప్రభావం చూపుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసేవారు H-1B వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం టారిఫ్లపై చర్చలు జరుగుతున్న తరుణంలో వీసా బాంబు వేయడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచడం కూడా ట్రంప్ వ్యూహం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చాలా మంది ఒక కోణంలోనే ఆలోచిస్తున్నారు. దీన్ని జాత్యాహంకారంగానూ ట్రంప్ ఓవర్ యాక్షన్ గాను అభివర్ణిస్తున్నారు. అందులో కొంత నిజం ఉన్నప్పటికీ అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్నది విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అమెరికాకు భారత్ నుంచి 60ల్లో మొదలై 2000 సంవత్సరం వరకు జనం వలసలు వెళ్తూనే ఉన్నారు. అప్పటి వరకు మనకు అమెరికాతో ఎలాంటి సమస్య రాలేదు. 2000 సంవత్సరం తర్వాత వలస వెళ్లిన వారి వలనే అమెరికాలో సమస్య వచ్చింది. అంతకుముందు వేల మంది డాక్టర్లు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు అమెరికా వెళ్లారు, స్థిరపడ్డారు, అద్భుతంగా వాళ్ళ వృత్తుల్లో రాణించారు. ఆ దేశానికి కూడా ఎన్నో సేవలందించారు. వాళ్ళ ఎకానమీలో కీలక పాత్ర పోషించారు. 2000 సంవత్సరం తర్వాత అంటే గడిచిన 20 ఏళ్లలోనే మన వాళ్లు అక్కడికెళ్లి చేసిన అరాచకాలు, అసాంఘిక వ్యవహారాలు అమెరికన్లకు ఇబ్బంది కలిగించాయి. స్టూడెంట్స్గా F-1 వీసాపై వెళ్లేవాళ్లు చదువులు కాకుండా ఇతరత్రా అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చిల్లరమల్లర వ్యవహారాలు చేస్తూ ఇండియా పరువు తీశారు. MS చదవడానికి అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగాన్వేషణలో రకరకాల అవకతవకలకు పాల్పడుతూ ఉంటారు. కన్సల్టెన్సీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం, బాడీ షాపింగ్ కంపెనీల పేరుతో అన్ప్రొఫెషనల్స్ ను కంపెనీల్లో చొప్పించడం, ఇలా ఎన్నో అరాచకాలు చేశారు. H-1B వీసాలపై ఉన్నవారు, స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నవాళ్లు భారతీయత పేరుతో అమెరికా సోషల్ స్ట్రక్చర్ను ఇబ్బంది పెట్టారు. కుల సంఘాలు పెట్టడం, ప్రాంతీయ కూటములు పెట్టడం, ఇక్కడి పొలిటికల్ పార్టీలకు అక్కడ బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అక్కడి పర్యావరణానికి హాని కలిగించడం ఒకటి కాదు. ఇలా అమెరికన్ కల్చర్లో మన వాళ్లు చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. B-1, B-2 వీసాలపై వెళ్లి అక్కడ ఏవేవో చిన్నా చితకా ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి ఆ తర్వాత గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్లు సంపాదించడం, అక్కడ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్రాల కార్యక్రమాలు నిర్వహించడం, లక్షల డాలర్ల నిధులు సమీకరించడం, ఇక్కడి ప్రాంతీయ పార్టీలకు అక్కడ నిధులు సమీకరించడం లాంటి గతి తప్పిన మతిమాలిన పనులు ఎన్నో చేస్తున్నారు. తద్వారా అమెరికన్లకే అభద్రత కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళ దేశం వెళ్లి మనం బతుకుతూ వాళ్ల సంస్కృతికి ముప్పు తెచ్చే స్థితికొచ్చారు. వలసలు ఆరోగ్యకరంగా సాగినంత కాలం ఎవరికీ నష్టం లేదు. కానీ ఎప్పుడైతే వలసలు అనారోగ్యకర పోకడలకు తెరతీశాయో అప్పుడే సమస్య మొదలైంది. ఇంటికొచ్చిన చుట్టం మనల్ని గౌరవిస్తూ తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అంతేకాని మన ఇంట్లో చుట్టం పెత్తనం చేస్తానంటే ఎవరూ ఒప్పుకోరు. ఇదే సూత్రం వలసదారులకు వర్తిస్తుంది. వలసపోయిన దేశంలో అక్కడి సంస్కృతిని గౌరవిస్తూ అక్కడి ప్రజలతో కలసిపోయి ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రోమ్లో రోమన్లాగే ఉండాలి. అంతేకాని ఏ దేశం వెళ్ళినా మా సంస్కృతిని ప్రదర్శిస్తాం, మా వారితో గ్రూపులు కడతాం అన్నప్పుడు సహజంగానే స్థానికులతో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ క్రమంగా పెరిగి పెద్దదై స్థానికులు, వలసదారుల మధ్య కనబడని అడ్డుగోడగా మారుతుంది. ఒక్కసారి మానసికంగా మేం వేరు, వాళ్ళు వేరు అనే భావనొచ్చాక మా దేశానికి రాకండి, మీ దేశానికి పోండి అనే నినాదాలు మొగ్గతొడుగుతాయి. ఇక్కడ వలసదారులు ఎందుకు వలస వచ్చారనే మౌలిక సూత్రానికి కట్టుబడితే అనవసర గొడవలకు అవకాశమే ఉండదు. కానీ బతకడానికి ఇతర దేశాలకు వెళ్లిన వారు
అక్కడి స్థానికులపై ఆధిపత్య ప్రదర్శనకు దిగడం సహజంగానే అశాంతికి కారణమవుతుంది. అప్పుడు వద్దనుకున్నా మా దేశంలో డబ్బులు సంపాదించుకుంటూ మమ్మల్ని అవమానిస్తారా అనే భావన పెల్లుబుకుతుంది. ఒక్కసారి స్థానికులతో సామరస్యం దెబ్బతిన్నాక అక్కడి ప్రభుత్వాలు కూడా వలసదారులకు రక్షణ కల్పించడం కష్టమవుతుందనే విషయాన్ని గుర్తించడం ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు ఎన్ఆర్ఐలతో అమెరికాకి ఈ రకమైన సమస్యలే వస్తున్నాయంటున్నారు. వలసదారులు ఆయా దేశాల సంస్కృతి, సామాజిక స్థితిగతులకు తగ్గట్టుగా ఉన్నంతకాలం ఎవ్వరికీ సమస్య రాలేదు. కానీ ఎప్పుడైతే వలసదారులు ప్రత్యేక సమూహాలుగా జీవించడం, వారు కొన్ని ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించుకోవడం లాంటివి స్థానికుల్ని అభద్రతాభావానికి గురిచేస్తున్నాయి. అమెరికాలో డల్లాస్ లాంటి చోట 80% జనాభా భారతీయులే కావడంతో అక్కడి స్థానిక అమెరికన్లు ఇతర ప్రాంతాలకు వలసపోతుండడం వలసల ఉధృతికి అద్దం పడుతోంది. అలాగే భారతీయ పండుగల్ని అక్కడ ఘనంగా నిర్వహించడం, బహిరంగంగా ఊరేగింపులు చేయడంతో తమ సంస్కృతిని మార్చే ప్రయత్నం చేయడం ఓ కుట్ర ప్రకారమే జరుగుతోందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇండియాలో సూపర్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే హంగామా చేయడం సహజం. కానీ ఇటీవలి కాలంలో ఇండియాను మించి అమెరికాలో హడావిడి చేస్తున్నారు. చివరకు కొన్ని అమెరికా థియేటర్లో అభిమానుల గోలపడలేక భారతీయ సినిమాల్నే తమ దగ్గర ప్రదర్శించడం లేదు. అయినా సరే భారతీయులు వారి ఇబ్బందిని అర్థం చేసుకోకుండా అది కూడా తమ గొప్పలాగే ఫీల్ అవుతుండడం మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తోంది. మన హీరోలు అక్కడకు వెళ్లిన సందర్భంగా భారీ ర్యాలీలు తీయడమే కాదు, మొత్తంగా భారతీయ సమాజంలో ఉండే అన్ని అవలక్షణాల్ని డోసు పెంచి మరీ అమెరికాలో ప్రదర్శించడం అలవాటుగా మారిపోయింది. దీంతో స్థానిక అమెరికన్లు వీళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. వాళ్లలో ఆ ఫీలింగ్ పోగొట్టాలనే కనీస స్పృహ కరువవడంతో స్థానికుల్లో ఆ భయం ఇంకా పెరిగిన పెనుభూతంగా మారుతోంది. చివరకు వీరు ఎక్కువ మంది ఉండడం కారణంగానే ఈ న్యూసెన్స్ కాబట్టి వీళ్లను పంపించేయాలనే కొత్త డిమాండ్ పుట్టుకొస్తోంది. స్థానిక అమెరికన్లలో తమ పట్ల పెరుగుతున్న నిరసన భావాన్ని సాధారణ వ్యక్తులుగా భారతీయులు గుర్తించడం లేదు. కనీసం ఎన్ఆర్ఐ అసోసియేషన్లు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో పర్యవసానాల్ని ఎదుర్కోక తప్పడం లేదు. ఇక్కడ ఎవరి సంస్కృతిని వారు పాటించడం తప్పు కాదు, కానీ దానికి కొన్ని పరిమితులున్నాయి. మన రాజ్యాంగంలో చెప్పినట్లుగా ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించినంత వరకే, ఇతరుల భావాల్ని దెబ్బతీయనంత వరకే మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఏ దేశం వెళ్ళినా వర్తిస్తుంది. అమెరికాలో కూడా ఎవరింట్లో వారు పూజ చేసుకోవచ్చు, ఆరాధన చేయొచ్చు. అంతేకాని వీధుల్లో ఆర్భాటంగా ఆధ్యాత్మిక ప్రదర్శన పెట్టాల్సిన పనేం లేదు. కానీ కొందరు పనిగట్టుకుని చేస్తున్న కొన్ని పనుల కారణంగా మొత్తంగా భారతీయ సమాజం టార్గెట్ అవుతోంది. అలాగే మన దగ్గర ఫంక్షన్లలో హంగు హడావిడి చాలా ఎక్కువ. అదే అమెరికాలో పెళ్లిళ్లు కూడా చాలా సింపుల్గా జరుగుతాయి. ఈ సంగతి తెలిసి ఎన్ఆర్ఐలు చిన్న చిన్న ఫంక్షన్లు, ఇంకా మాట్లాడితే అంత అవసరం కాని ఫంక్షన్లకు కూడా ఎక్కడా లేని హైప్ ఇస్తూ స్థానిక అమెరికన్లు అసూయపడేలా చేస్తున్నారు. దీంతో అసలు వీరికి ఇంత డబ్బెలా వస్తుంది? దీనికి కారణం మన దేశమే కదా, అసలు వీరిని ఎందుకు ఉండనివ్వాలి? ఇలాంటి ప్రతికూల ప్రశ్నలు వారి మనసులో మొదలై అవే తర్వాత వ్యతిరేక స్వరాలుగా మారి భారీ నిరసనలకు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా ఎన్ఆర్ఐలు పరిమితికి మించిన ప్రదర్శనలు మానుకుంటే మంచిదని వలసల సమస్యలపై అధ్యయనం చేస్తున్న సంస్థలు కూడా హితబోధ చేస్తున్నాయి. మన ఇంట్లో ఉన్నవన్నీ సమాజానికి ప్రదర్శించాల్సిన పనిలేదు. కానీ అమెరికాలో ఎన్ఆర్ఐలు మాత్రం ఈ ప్రదర్శనే పరమావధిగా ఉంటున్నారు. కనీసం తొలితరం వలసదారుల హితబోధలు కూడా వినిపించుకోవడం లేదు. మరీ గత 10-15 ఏళ్లలో వలస వెళ్లిన కొత్త గ్రూపే న్యూసెన్స్ చేస్తోందని భారత్ నుంచి వలస వెళ్లిన తొలితరం వలసదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్తగా వచ్చిన పెడపోకడలు చూసే ఎంత వద్దనుకున్నా స్థానిక అమెరికన్లకు అసూయ, ద్వేషం వచ్చేస్తున్నాయి. మన హద్దులో మనం ఉండకుండా అవతలి వారిని మాత్రం హద్దుల్లో ఉండమనడం భావ్యమేనా అనేది ఎన్ఆర్ఐలు ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే విద్య, ఉపాధి విషయంలోనూ అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఆర్ఐలు చేస్తున్న పనులు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కొనితెస్తున్నాయి. దీంతో అసలు ఈ సంతను మనం ఎందుకు భరించాలనే అసహనానికి వారు గురవుతున్నారు. చాలా దేశాల్లో విద్యార్థులు పనిచేయడంపై నిషేధం ఉంది. కేవలం క్యాంపసుల్లో మాత్రమే పరిమిత గంటల్లో పనికి అనుమతి ఉంది. కానీ మన భారతీయ విద్యార్థులందరూ పార్ట్ టైం పేరుతో రెగ్యులర్ ఉద్యోగాలే చేస్తుంటారు. దీంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతోంది. ఎక్కడి నుంచో వచ్చిన వలసదారులు సైడ్ ఇన్కమ్ కోసం తమ పొట్ట కొట్టడమేంటని స్థానిక అమెరికన్లకు కడుపు మండుతోంది. పోనీ చదువయ్యాక ఉద్యోగాలు చేసే సమయంలో అయినా సరిగ్గా ఉంటున్నారా అంటే అది లేదు. అమెరికాలో పని సంస్కృతి మన దేశంతో పోలిస్తే ప్రత్యేకం. కానీ ఎన్ఆర్ఐలు ఆ పని సంస్కృతిని కూడా చెడగొడుతున్నారనేది అమెరికా ప్రజల కంప్లైంట్. గంటకు తీసుకునే వేతనం, పని గంటల విషయంలో యజమానులకే ఎదురు ఆఫర్లు ఇస్తున్న ఎన్ఆర్ఐలు సూటిగా చెప్పాలంటే స్థానికుల ఉద్యోగాలు లాక్కుంటున్నారనే ఆందోళన ఎప్పటినుంచో ఉంది. అయితే మొన్నటిదాకా ఎలాగోలా సరిపెట్టుకున్న అమెరికన్లకు ఇప్పుడు మాంద్యం పరిస్థితుల్లో వారిని పంపేసి తమకు ఉద్యోగాలివ్వాలనే కాంక్ష మొగ్గతొడిగింది. అదే సమయంలో ట్రంప్ రూపంలో వారికి ఆశాకిరణం కనిపించింది. స్థానికుల నిరసనల్ని మొగ్గదశలోనే తుంచేయకుండా వాటిని పెంచి పోషించి మహావృక్షంగా మార్చారు ఎన్ఆర్ఐలు.
ఇప్పుడు ఎంత మొత్తుకున్నా స్థానికులు మనతో సామరస్యంగా ఉండడం సాధ్యమేనా అనేది అతిపెద్ద ప్రశ్న. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే వలసల రూపంలో జరుగుతున్న అనైతిక వ్యవహారాలు కూడా కనిపిస్తాయి. మన విద్యార్థుల్ని వెనక్కి పంపిన సమయంలో అమెరికా వెళ్లిన మోడీకి ట్రంప్ FBI రిపోర్ట్ ఇచ్చారని, ఆ రిపోర్ట్ ఇచ్చాకే మోడీ కూడా నోరు మెదపలేకపోయారనే చర్చ జరుగుతోంది. రకరకాల వీసాలపై అమెరికా వెళ్లడం, అక్కడ ఓవర్ స్టే చేయడం, కన్సల్టెన్సీలు, సాంస్కృతిక సంస్థలు పెట్టి వాటి ద్వారా కుంభకోణాలు చేయడం FBI దృష్టికొచ్చింది. B1, B2 వీసాలపై బిజినెస్ టూర్లు వెళ్లేవాళ్లు, టూరిస్టులుగా వెళ్లేవాళ్లు అక్కడేం పెద్దగా ఖర్చు పెట్టరు. అంటే B1, B2 వీసాలపై వెళ్లే వాళ్ల వల్ల కూడా అమెరికాకు ఏ రకమైన ఉపయోగం లేదు. ఇవన్నీ భరించలేని స్థితికి అమెరికా చేరుకుంది. అమెరికాకు కూడా ఇండియన్ మ్యాన్ పవర్, మెక్సికన్ మ్యాన్ పవర్ కావాలి. మన సేవలు వారికి అవసరమే, మన తెలివితేటలు వారికి ఉపయోగపడతాయి. కానీ అమెరికన్ల సంస్కృతిని, వారి జీవన శైలిని, వాళ్ల సోషల్ కల్చర్ని దెబ్బతీసే పరిస్థితికొస్తే ఎంతవరకు సహిస్తారు? రిపబ్లికన్ రాజకీయాల్లో భాగంగా ట్రంప్ మనకు వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. కానీ అందుకు దోహదపడే పరిస్థితులను కూడా మనం ఆలోచించాలి. మన దేశంలోకి శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ నుంచి జనం వస్తుంటే మనం ఆంక్షలు పెట్టడం లేదా? వాళ్లను అడ్డుకోవాలని డిమాండ్ చేయడం లేదా? వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వొద్దని, వాళ్లను ఏరిపారేయాలని నినాదాలు చేయడం లేదా? అక్కడ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. రాష్ట్రాల మధ్య స్థానికేతర అనే విభేదాలు, పరిమితులు ఉన్నప్పుడు దేశాల మధ్య ఉండవా? నిన్నగాక మొన్న మార్వాడీలు వచ్చి హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తున్నారని వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు రాలేదా? ఇదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉంటుంది. భారతీయుల అవసరం ఖచ్చితంగా అమెరికాకు ఉంటుంది. కానీ వాళ్ల జీవన విధానాన్ని, వాళ్ల సోషల్ కల్చర్ని డ్యామేజ్ చేసుకునే పరిస్థితి వస్తే ఇలాంటి నిర్ణయాలే వెలువడతాయి. అమెరికాలో భారతీయ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్లు చేస్తున్న యాంటీ సోషల్ యాక్టివిటీపై FBI సమగ్ర నివేదిక తయారు చేసింది. మన వాళ్లు అక్కడి సమాజాన్ని ఎంతగా గబ్బు పట్టిస్తున్నారో కేస్ స్టడీలతో సహా తయారు చేసింది. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే మనవాళ్లు సోషల్ కంట్రిబ్యూషన్ పేరుతో నిధుల్ని ఎలా పక్కదారి పట్టిస్తారు, ఉత్సవాలు, పండగల పేరుతో అక్కడ ఎన్ని రకాల అవరోధాలు కల్పిస్తారు, అన్నీ FBI నివేదికలో ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్లు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం కూడా అక్కడ బాగా చర్చ జరుగుతోంది. అసలు ఇలా ఎందుకు చేసుకోవాలి? అమెరికా అనేది విస్తృతమైన ప్రజాస్వామ్య దేశం. ఆ దేశంలో కూడా మనం పరిధిలు దాటి వ్యవహరించి చివరికి ఈ పరిస్థితిని తెచ్చుకున్నాం. ఇదంతా స్వయంకృతాపరాధమే. 70ల్లో 80ల్లో అక్కడికెళ్లిన భారతీయులు చాలా మంది ఇప్పుడు కొంత రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. గడిచిన 10-15 ఏళ్లలో అమెరికా వచ్చి సెటిల్ అయిన నయా NRIలు ఇకనైనా దేశం విడిచి వెళితే కొంత ప్రశాంతత వస్తుందని, వాళ్ల సాంస్కృతిక, కుల అరాచకాలు తగ్గితే ఇండియన్స్కి అక్కడ గౌరవం పెరుగుతుందని భావిస్తున్నారు. మొన్నటి వరకు భారతీయుల్ని అన్ని దేశాలు ఆహ్వానించాయి. ఎందుకంటే వారితో ఎలాంటి సమస్యలు రావని, మనవాళ్లు కూడా ఏ దేశం వెళ్లినా అక్కడి సంస్కృతికి అలవాటు పడి స్థానికులతో సామరస్యంగా ఉంటూ జీవనం గడిపారు. కానీ కొన్నేళ్లుగా భారతీయ వలసదారుల్లో మొగ్గతొడిగిన అనారోగ్య పోకడలు మొత్తంగా NRIలను టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. NRIల్లో గతంలో కనిపించని అతి ఇప్పుడు సమస్యగా మారుతోందని తొలితరం వలసదారులు కూడా ఎత్తి చూపుతున్నారు. మరి ఇప్పటికైనా NRIలు అతి తగ్గించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే మనం చేసే పనులు ఓవర్ యాక్షన్ అని అమెరికన్లకు అనిపిస్తోందా లేదా అనేది తర్వాతి సంగతి. మొదట తోటి భారతీయులే అసహనంగా ఫీల్ అయ్యేలా అయితే మన ప్రవర్తన ఉండకూడదని తెలుసుకోవడం కామన్ సెన్స్. అది కూడా లేదు. మేమింతే ఉంటామంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందికర పరిణామాలు ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ ట్రంప్ చేసేది మంచా చెడా అనేది తర్వాత చర్చ. ముందు NRIల వైపు నుంచి ఎలాంటి లోపాలు, ఉల్లంఘనలు, అతి వ్యవహారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత లేదా అనేది తొలి ప్రాధాన్యం. మొదట NRIలు తమ పొరపాట్లను తెలుసుకుని ఇప్పటికైనా తొలితరం NRIల బాటలో నడిస్తే, అప్పుడు కుదిరితే మన సర్కార్ కూడా NRIలకు మాట సాయం చేయగలుగుతుంది. కానీ మనవాళ్లు దేశం పరువు పోయే విధంగా ప్రవర్తించడం, అది అనైతిక వ్యవహారాలు చేయడం, వాటిని అమెరికా అధికారులు సాక్ష్యాధారాలతో సహా రికార్డ్ చేశాక ఎవరైనా ఏం చేయగలుగుతారు? అందుకే మన ప్రవర్తనే అన్నింటికీ మూలమని ఇప్పటికైనా గుర్తించాలి. లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదని గుర్తించాలి. నిజమే, భారతీయులు ప్రతిభ ఆధారంగానే అమెరికా వలస వెళ్తున్నారు, కష్టపడి చదువుతున్నారు, ఇంకా కష్టపడి పనిచేస్తున్నారు. దీన్ని అమెరికా కూడా కాదనడం లేదు. అందుకే ఇన్నాళ్లు మనల్ని నెత్తిని పెట్టుకుంది ఆ దేశం. అలాగని చనువిచ్చారు కదా అని చంకనెక్కుతామంటే సహించేది ఉండదని అదే అమెరికా మనకు సంకేతాలు పంపుతోంది. ముప్పును మొదటే గ్రహించుకోవడం వివేకవంతుల లక్షణం. ఇప్పటిదాకా అమెరికాతో పాటు ప్రపంచమంతా భారతీయుల్ని తెలివైన వాళ్లుగానే గుర్తించింది. మరి ఇప్పటికైనా ఉన్న పేరు చెడగొట్టుకోకుండా ఉంటారా లేదా అనేది NRIల చేతుల్లోనే ఉంది. ఇప్పటిదాకా తమ ప్రతిభతో మాతృదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన NRIలే ఇప్పుడు పరిధులు దాటే ప్రవర్తనతో భారత్కు చెడ్డ పేరు తేవడం ఎవరికీ గౌరవం కాదు.
ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.